కేసులో ఫిర్యాదుదారు టీటీడీ పూర్వ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. 103 క్లాజ్ 1 సెక్షన్ కింద సతీష్ కుమార్ హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుత్తి జీఆర్సీ పోలీసులు. మరోవైపు సతీష్ కుమార్ హత్యకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. సతీష్ కుమార్ హత్యకు సంబంధించి అనంతపురంలో సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ సమీక్షించారు. సతీష్ కుమార్ హత్య జరిగిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించిన సిఐడి అడిషనల్ డీజీ సంఘటన జరిగిన టైంలో మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతకుముందు అనంతపురం పోలీస్ గెస్ట్ హౌస్ లో పోలీసు ఉన్నతాధికారులతో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఇన్వెస్టిగేషన్ టీంతో డీజీ సమావేశమయ్యారు. సతీష్ కుమార్ మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన డాక్టర్లతో మాట్లాడారాయన. పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులతో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు తీసుకున్నారు డీజీ. పరకామణి కేసులో ఫిర్యాదుదారు టీటీడీ పూర్వ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. 103 క్లాజ్ సెక్షన్ కింద సతీష్ కుమార్ హత్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుత్తి జీఆర్సీ పోలీసులు. మరోవైపు సతీష్ కుమార్ హత్యకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు సతీష్ కుమార్ హత్యకు సంబంధించి అనంతపురంలో సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ సమీక్షించారు. సతీష్ కుమార్ హత్య జరిగిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించిన సిఐడి సంఘటన జరిగిన టైంలో మొబైల్ ఫోన్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతకుముందు అనంతపురం పోలీస్ గెస్ట్ హౌస్ లో పోలీసు ఉన్నతాధికారులతో సిఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఇన్వెస్టిగేషన్ టీంతో డీజీ సమావేశమయ్యారు. సతీష్ కుమార్ మృతదేహానికి సిటీ స్కాన్ చేసిన డాక్టర్లతో మాట్లాడారాయన. పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులతో సుదీర్ఘంగా మాట్లాడి వివరాలు తీసుకున్నారు డీజీ. పరకామణి కేసులో ఫిర్యాదుదారు టీటీడీ పూర్వ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ మర్డర్ కేసులో ఎలాంటి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి శ్రీనివాస్? దేవి, మాజీ ఆర్వీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసును నమోదు చేసిన రైల్వే పోలీసులు మరి కాసేట్లపై ఈ కేసును తాడిపత్రి రూరల్ పోలీసులకు అప్పగించున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి నుంచి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యర్ ఎవరైతే ఉన్నారో పలు దఫాలుగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అసలు సతీష్ కుమార్ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టారు. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఎక్కువసేపు వైద్యులతో సమీక్ష నిర్వహించిన పరిస్థితి. ఉదయం నుంచి రేడియాలజీ విభాగం, ఎందుకంటే నిన్న చనిపోయిన మృతదేహం సతీష్ కుమార్ మృతదేహాన్ని సిటీ స్కాన్ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా రేడియాలజీకి సంబంధించి వివిధ స్పెషలిస్టులు ప్రొఫెసర్లతో కూడా ఆయన సమావేశమైన పరిస్థితి. మరోవైపు ఫోరెన్సిక్ ప్రొఫెసర్లు కూడా ఆయనతో సమీక్షా సమావేశం నిర్వహించిన పరిస్థితి. ఎందుకంటే గాయాలు ఏమైనా ఉన్నాయా, పోస్ట్మార్టం నివేదికలో ఎలాంటి ప్రొసీడింగ్ ఎలాంటి లోపాలు గుర్తించారని కూడా అతనికి అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ హత్యకు సంబంధించి తాడిపత్రికి సంబంధించి కోమలకుంట జూటూరు మధ్య సీన్ రిక్రియేషన్ జరుగుతోంది. ఇప్పటికే ఒకసారి రైలు అటుగా వెళ్ళినప్పుడు అందులో ఉంచిన బొమ్మను కూడా కిందికి నూకినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మరోవైపు సీన్కి ఏదైతే ఉందో కోమలి అలాగే జూటూరు మధ్య రైల్వే పట్టాల వద్ద సతీష్ కుమార్ హత్యకు సంబంధించిన ఘటనా స్థలాన్ని కూడా సిఐడి డిఐజీ రవిశంకర్ అయ్యర్ పరిశీలించిన పరిస్థితి. క్షుణ్ణంగా దాదాపుగా అరగంట పాటు అక్కడ ఆయన మొత్తం ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఎక్కడ పడ్డాడు, ఎలా పడ్డాడు అన్న కోణం కూడా స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడ ఉన్న వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అతను పడిన సమయంలో అతని పక్కన సెల్ ఫోన్ ఎక్కడ రికవరీ చేశారు కూడా స్థానిక పోలీసులు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు సతీష్ కుమార్కి సంబంధించిన సెల్ ఫోన్ కూడా రికవరీ చేశారు. ఎక్కడ చేశారని కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు గుంతకల్ రైల్వే పార్కింగ్లో దాదాపుగా రాత్రి 11:53 పార్కింగ్ ప్లేస్లో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి సతీష్ కుమార్కి సంబంధించిన విజువల్స్. ఆ టైంలో రైలు ఎక్కిన వ్యక్తి పనుకోకుండా ఎందుకు డోర్ వద్దకు వచ్చారని కూడా లోకల్గా ఉన్న పోలీసులు కూడా దీనిపైన దృష్టి సారించారు. ఎందుకంటే ఆ సమయంలో నిద్రించకుండా డోర్ దగ్గరకు ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చిన పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో విచారించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జీఆర్పీ పోలీసులు ఆ భోగికి సంబంధించి ఎవరెవరు ఉన్నారో జాబితా సేకరించి ఆ జాబితా ప్రకారం విచారిస్తున్నట్లు తెలిసింది. ఆ జాబితాలో ఎవరికైనా అనుమానమైన వ్యక్తులు కనపడ్డారా, లేకపోతే మిగిలిన భోగిలో ఎవరైనా అనుమానమైన వ్యక్తులు ఉన్నారని కూడా పోలీసులు ఆ విధంగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. దాదాపుగా 10 బృందాలు ఈ కేసు సంబంధించి గాలింపు చర్యలు చేపట్టాయి. ఎందుకంటే ఆ సమయంలో అతను ట్రైన్ ఎక్కినప్పటి నుంచి హత్యా ఘటన వరకు ఏమేమి జరిగిందని కూడా పూర్తి స్థాయి 10 బృందాలు క్షుణ్ణంగా లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సీన్ క్రియేషన్స్ వద్ద రేంజ్ డిఐజీ షిమోగి అలాగే ఎస్పీ జగదీష్తో పాటు అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కూడా సీన్ రిక్రియేషన్ ప్రాంతంలో ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని వివాదాస్పదం కాకుండా అన్ని వీడియోగ్రఫీ పోలీసులు దగ్గర నుంచి చేపిస్తున్నారు. నిన్న పోస్ట్ మార్టం మొదలుకొని అలాగే సిటీ స్కాన్ ఇవాళ సీన్ రిక్రియేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు
వీడియోగ్రఫీ చేపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పరికామణి కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న సతీష్ కుమార్ హత్యకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం వచ్చిన సమయంలో ఎటువంటి ఆరోపణలకు తావు ఇవ్వకుండా పోలీసులు మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రధానంగా అయితే ఈ హత్య కేసును తాడిపత్రి రూరల్ పోలీసులకు అప్పచెప్తారు. ఆ తర్వాత తాడిపత్రి రూరల్ పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏదైనప్పటికీ జిల్లా పోలీసులు మాత్రం దాదాపుగా 10 బృందాలుగా ఏర్పడి కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించి విచారణ మొదలు పెట్టాయని చెప్పొచ్చు. దేవి శ్రీనివాస్, ఏమైనా టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏమైనా సేకరించారా? ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారము సతీష్ కుమార్ సెల్ ఫోన్ సీజ్ చేశారు. అలాగే సతీష్ కుమార్ భార్యకు సంబంధించి కూడా సతీష్ కుమార్ ఏమైనా తన భార్యతో చాట్ చేశాడా, ఏమైనా విషయాలు షేర్ చేసుకున్నాడని కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఆఖరిగా సతీష్ కుమార్కి ఎవరి నుంచి ఫోన్స్ వచ్చాయి గత 3 రోజుల నుంచి. ఎందుకంటే ఈ నెల మొదటి వారంలోనే ఆయన సిఐడి విచారణకి హాజరయ్యి వచ్చిన పరిస్థితి. రెండోసారి సిఐడి విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యము. అదేవిధంగా రాయలసీమ ఎక్స్ప్రెస్లో A1 బోగీలు ప్రయాణిస్తున్న ఆయన వెంట అతన్ని ఎవరైనా ఫాలో అయ్యారా, ఎందుకంటే ఇంటి నుంచి వస్తున్న సమయంలో అతన్ని ఎవరైనా ఫాలో చేశారా, అక్కడి నుంచి అతనితో పాటు రైల్లో ట్రావెల్ చేశారని కోణం పైన పూర్తిగా పోలీసులు అయితే సీసీ ఫుటేజ్ అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ పైన దృష్టి సారించారు. ఇప్పటికే టెక్నికల్ సంబంధించిన సిబ్బంది గుంతకల్ రైల్వే పరిసర ప్రాంతాలతో పాటు ఇతను నివాసం ఉంటున్న ప్రాంతం నుంచి కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇటు సతీష్ కుమార్కి సంబంధించిన సెల్ ఫోన్ సీజ్ చేయడంతో పాటు అతనితో వాట్సాప్ చాట్ ఎవరైనా చేశారో మొత్తం దాన్ని కూడా విశ్లేషించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న టవర్ ఫుటేజ్ మొత్తం వీళ్ళు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీన్ వెరిఫికేషన్ తర్వాత ఆ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దేవి శ్రీనివాస్, సతీష్ భార్యని ఏమైనా విచారణ చేశారా? ఎందుకంటే ఒక కీలకమైనటువంటి కేసుకు సంబంధించి ఆయన కోర్టుకి 2వసారి విచారణకు హాజరైన క్రమంలో ఆయన హత్యకు గురయ్యారు. తనకేమైనా థ్రెట్ ఉందని కానీ ఎవరి వల్లనా హాని తలపెట్టే అవకాశం ఉంది, లేదా తనని హత్య చేస్తారని కానీ ఏమైనా షేర్ చేశారా? దేవి ప్రధానంగా అయితే నిన్న సతీష్ కుమార్ బంధువులు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ప్రధానంగా ఈ ఘటన పరకమణి కేసులో చాలామంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలే సాక్ష్యం చెప్పకుండా సతీష్ కుమార్ హత్య చేసి ఉంటారని చెప్పి కూడా వారు ఆరోపించిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ సతీష్ కుమార్ బంధువులే ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ఆధారంగానే వాళ్ళు ఇచ్చిన హరి ఎవరైతే ఉన్నారో బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకి దీన్ని కూడా హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ హత్య కేసు సంబంధించి ఇప్పటికే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పరకమణి కేసు చాలా సంచలనం కలిగించింది. ఇప్పటికే ఒకసారి విచారణకు వెళ్ళొచ్చాడు, రెండోసారి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ పార్టీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంతమంది పెద్దలు పేర్లు బయటకు వస్తాయని అనుమానంతో హత్య చేశారని నిన్న స్వయంగా వాళ్ళ బంధువులు ఆరోపించిన నేపథ్యం. ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ నిష్పక్షపాతంగా చేయాలని కూడా వారి కుటుంబ సభ్యులు నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎటువంటి ఆరోపణలకు తావునివ్వకుండా కేసు క్షుణ్ణంగా పరిశీలించడం తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇవాళ సతీష్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత వారి భార్యని అసలు ఈ ఘటనకు సంబంధించి ఏమైనా సతీష్ కుమార్ షేర్ చేసుకున్నారనే వివరాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం అంత్యక్రియలు ముగిశాయి కాబట్టి రేపో మన్నాడు తర్వాత పోలీసులు ఆమెను కూడా అడిగి వివరాలు సేకరించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బంధువులు అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి తమ సతీష్ కుమార్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు వెనుక పెద్దలు ఉన్నారని కూడా వారు ఆరోపించిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు మాత్రం క్షుణ్ణంగా విచారణ చెప్తున్నారు. ఎందుకంటే ఇటు బోగిలో దాదాపుగా A1 రాయలసీమ ఎక్స్ప్రెస్ సంబంధించి A1 బోగిలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా సేకరించారు. మరోవైపు సతీష్ కుమార్ ఉంటున్న నివాస ప్రాంతాలు అలాగే రాత్రి సమయంలో అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని కూడా పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ ఏమైనా దొరుకుతుందని కూడా ఆ విధంగా కూడా పోలీసులు విచారణలో భాగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్ ఫోన్కి సంబంధించి ఎవరితో మాట్లాడో వాట్సాప్ చాట్ చేస్తారని కోణంపై కూడా విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేవి ఆల్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.